మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఆంధ్రజ్యోతి చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఎన్నికలకు ముందస్తు షెడ్యూల్, బడ్జెట్ సమావేశాల తర్వాత ఎప్పుడైనా విడుదల. ఏప్రిల్లోనే సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ మొత్తం కూడా పూర్తి నిర్వహణకు శరవేగంగా ఎన్నికల కమిషన్ సన్నాహాలు. రామమందిరం నుంచి ప్రజల దృష్టి మరలిపోకముందే ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ యోచన. ఫిబ్రవరి మార్చిలో దేశవ్యాప్తంగా పర్యటించనున్న ప్రధాని మోదీ. సార్వత్రిక ఎన్నికలు ఈసారి ముందుగానే వస్తాయన్న ఊహాగానాలు నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 2019 ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికల షెడ్యూల్ని కూడా ముందుగానే విడుదల చేసే ప్రయత్నాల్లో ఎన్నికల కమిషన్ ఉన్నట్లు తెలుస్తోంది. పలు రాష్ట్రాల్లో తుది ఓటర్ల జాబితాను జనవరి 22న కాకుండా 23న విడుదల చేస్తున్నారు. ఆ తర్వాత షెడ్యూల్ ప్రకటించేందుకు శరవేగంతో కసరత్తు చేస్తున్నారు ఎన్నికల కమిషన్ అధికారులు అని తెలిపారు. ఈ మేరకు అశోక రోడ్లోని కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో సిబ్బంది రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు. మరోవైపు ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఈ నెల 11న వివిధ రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులతో ఎన్నికల నిర్వహణకు సంబంధించి చర్చలు పూర్తి చేసింది. ఈవీఎంలు, ఓటర్ల జాబితా ప్రకటన, ఎన్నికల ఖర్చు పర్యవేక్షణపై వారితో సుదీర్ఘంగా చర్చించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడెప్పుడా అని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నప్పటికీ ఈసారి ఏప్రిల్లోనే ఎన్నికల షెడ్యూల్ అనేది రాబోతోంది అనేది మాత్రం క్లియర్గా తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాలు కూడా ఇక్కడ మనం చూసినట్లయితే దాని గురించి కూడా ఇచ్చారు. ఇంకో బడ్జెట్ సమావేశాలు 14 నుంచి 1న కేంద్ర ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, అలాగే దాన్ని చూసి రాష్ట్ర బడ్జెట్కు తుది రూపం. కాంగ్రెస్ 6 గ్యారంటీలకు ఈసారి పెద్దపీట. ఆ పథకాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయింపు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మరోసారి వాడి వేడి చర్చ. మొదటి సమావేశాల్లో శ్వేతపత్రాలతో సంచలనం. ఫిబ్రవరి నుంచే ఉచిత విద్యుత్, కేసీఆర్ నిర్వాకం వల్లే హామీల అమలులో జాప్యం. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాదు. కాంగ్రెస్కు 13 నుంచి 14 సీట్లు. ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడి. సో ఫిబ్రవరి నుంచే ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్తా ఉన్నారు. కేసీఆర్ నిర్వాకం వల్లే హామీలు అమల్లో జాప్యం జరిగిందని అంటున్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాదు. కాంగ్రెస్కు 13 నుంచి 14 సీట్లు. ఓకే, దీన్ని కమ్యూనిటీలో పోస్ట్ చేయండి. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కి ఒక్క సీటు కూడా రాదంటున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మరి అవునా కాదా? మీ అభిప్రాయం ఏంటి? కమ్యూనిటీలో దయచేసి పోస్ట్ చేయండి. కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఆంధ్రజ్యోతి చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఎన్నికలకు ముందస్తు షెడ్యూల్, బడ్జెట్ సమావేశాల తర్వాత ఎప్పుడైనా విడుదల. ఏప్రిల్లోనే సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ మొత్తం కూడా పూర్తి నిర్వహణకు శరవేగంగా ఎన్నికల కమిషన్ సన్నాహాలు. రామమందిరం నుంచి ప్రజల దృష్టి మరలిపోకముందే ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ యోచన. ఫిబ్రవరి మార్చిలో దేశవ్యాప్తంగా పర్యటించనున్న ప్రధాని మోదీ. సార్వత్రిక ఎన్నికలు ఈసారి ముందుగానే వస్తాయన్న ఊహాగానాలు నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 2019 ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికల షెడ్యూల్ని కూడా ముందుగానే విడుదల చేసే ప్రయత్నాల్లో ఎన్నికల కమిషన్ ఉన్నట్లు తెలుస్తోంది. పలు రాష్ట్రాల్లో తుది ఓటర్ల జాబితాను జనవరి 22న కాకుండా 23న విడుదల చేస్తున్నారు. ఆ తర్వాత షెడ్యూల్ ప్రకటించేందుకు శరవేగంతో కసరత్తు చేస్తున్నారు ఎన్నికల కమిషన్ అధికారులు అని తెలిపారు. ఈ మేరకు అశోక రోడ్లోని కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో సిబ్బంది రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు. మరోవైపు ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఈ నెల 11న వివిధ రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులతో ఎన్నికల నిర్వహణకు సంబంధించి చర్చలు పూర్తి చేసింది. ఈవీఎంలు, ఓటర్ల జాబితా ప్రకటన, ఎన్నికల ఖర్చు పర్యవేక్షణపై వారితో సుదీర్ఘంగా చర్చించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడెప్పుడా అని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నప్పటికీ ఈసారి ఏప్రిల్లోనే ఎన్నికల షెడ్యూల్ అనేది రాబోతోంది అనేది మాత్రం క్లియర్గా తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాలు కూడా ఇక్కడ మనం చూసినట్లయితే దాని గురించి కూడా ఇచ్చారు. ఇంకో బడ్జెట్ సమావేశాలు 14 నుంచి 1న కేంద్ర ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్,
అలాగే దాన్ని చూసి రాష్ట్ర బడ్జెట్కు తుది రూపం, కాంగ్రెస్ 6 గ్యారంటీలకు ఈసారి పెద్దపీట, ఆ పథకాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయింపు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మరోసారి వాడి వేడి చర్చ. మొదటి సమావేశాల్లో శ్వేతాపత్రాలతో సంచలనం. ఫిబ్రవరి నుంచే ఉచిత విద్యుత్, కేసీఆర్ నిర్వాకం వల్లే హామీల అమలులో జాప్యం. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదు, కాంగ్రెస్ కు 13 నుంచి 14 సీట్లు. ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడి. సో ఫిబ్రవరి నుంచే ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్తా ఉన్నారు. కేసీఆర్ నిర్వాకం వల్లే హామీలు అమల్లో జాప్యం జరిగిందని అంటున్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదు, కాంగ్రెస్ కు 13 నుంచి 14 సీట్లు. ఓకే, దీన్ని కమ్యూనిటీలో పోస్ట్ చేయండి. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి ఒక్క సీటు కూడా రాదంటున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మరి అవునా కాదా? మీ అభిప్రాయం ఏంటి? కమ్యూనిటీలో దయచేసి పోస్ట్ చేయండి, కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.